మంచిర్యాల జిల్లా చెన్నూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత అల్పాహార కార్యక్రమం ప్రారంభమైంది. ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి అభిమానులు దీన్ని ప్రారంభించారు. 15 రోజుల పాటు కార్యక్రమం జరగనుంది. 200 మంది విద్యార్థులకు మధ్యాహ్నం వేళల్లో అల్పాహారం అందిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులు పొద్దున తిని కళాశాలకు వస్తే సాయంత్రం ఖాళీ కడుపుతో ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి. ఈ విషయాన్ని ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్లింది కళాశాల యాజమాన్యం. దీంతో 30,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు వివేక్. అల్పాహారం అందించడం పట్ల విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దూర ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులకి ఇబ్బంది కలగకుండా మధ్యాహ్న భోజన పథకం కింద గౌరవనీయులు శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి గారు తమ సొంత ఖర్చులతో కళాశాల యాజమాన్యాన్ని పురమాయించి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు మా కళాశాలలో. వచ్చే సంవత్సరం నుండి కూడా మధ్యాహ్న భోజనాన్ని అమలు చేయాలని కోరుతున్నాం. రూరల్ ఏరియాస్ నుంచి చాలా దూర ప్రాంతాలు 30-40 కిలోమీటర్ల నుంచి కూడా పిల్లలు రావడం జరుగుతుంది. వారికి మధ్యాహ్నం భోజనం కానీ అల్పాహారం కానీ ఇస్తే బాగుంటుందని చివరికి సంప్రదించినటువంటి వివేక్ వెంకటస్వామి గారి ద్వారా ఈ పని సక్సెస్ అయ్యింది. విశాఖ చారిటబుల్ ఎండి వివేకానంద కోరిన వెంటనే ఇట్లా విద్యార్థులకు ఎగ్జామ్స్ అల్పాహారం చేస్తే ఏర్పడేస్తే బాగుంటుందని ప్రిన్సిపాల్ కోరిన వెంటనే వివేక్ గారి ద్వారా 30,000 చెక్ ఇచ్చారు. నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే విధంగా కొనసాగిస్తామని చెప్తూ ఈ కార్యక్రమం విద్యార్థులకి ఈ విధంగా ఎంతో దూరం నుంచి వచ్చే విద్యార్థులకు త్వరలో ఎగ్జామ్స్ కాబోతున్నాయి. ఇక్కడనే వీరందరికీ అల్పాహారం చేసిన వివేకానంద గారికి మరియు యాజమాన్యానికి, స్కూల్ యాజమాన్యానికి అందరికీ